Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీరు మీ పర్సన్ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది ఈ రీడింగ్ అండి. 3 of Swords, 8 of Pentacles, 6 of Swords, 2 of Pentacles, the Wheel, the World and Knight of Pentacles. మీ పర్సన్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీ రిలేషన్లో మీ పర్సన్ 2 సిచ్యువేషన్లో జగుల్ చేస్తున్నారండి. ఒకటి మీరు, 2 థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, 100% మీ రిలేషన్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఓకేనా? ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎలాంటి వాళ్ళంటే మీ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు వాళ్ళతో. అంటే కార్మిక రిలేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు అనమాట. ఈ సిచ్యువేషన్లో మీరు ఏం కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి అంటే, మీ పర్సన్ ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే హ్యాంగ్డ్మెన్ పొజిషన్లో ఉన్నారో అక్కడ తన ఫియర్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. తనకి ఏదైతే ఫియర్ ఉందో ఆ స్టక్నెస్ నుంచి బయటికి రాలేక తను ఫియర్ అండ్ సఫర్ అవుతున్నారు చూసారా, ఆ తన సఫరింగ్ మీద అండ్ ఫియర్ ఎనర్జీ మీద తను వర్క్ చేసి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే జగుల్ చేస్తున్నారో, కర్మ ఫేస్ చేస్తున్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాకవే చేయాలి, అంటే బయటికి రావాలని మీరు కోరుకుంటున్నారండి. అంతేకాకుండా మీ పర్సన్ ఈ రిలేషన్లో కమిట్మెంట్ ఇవ్వాలి, ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్లో మీ పర్సన్తో కంప్లీషన్ కోరుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్లో మీ పర్సన్తో కంప్లీషన్ కోరుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు. ఇది మీ పర్సన్ నుంచి మీరు కోరుకుంటున్నారండి.